నేడు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు అల్లు అర్జున్ తొక్కిసలాట కేసులో విచారించనున్న పోలీసులు. నేటి నుంచి రాష్ట్రంలో ఉపరాష్ట్రపతి పర్యటన. మెదక్ జిల్లా కౌడిపల్లిలో రానున్న జగదీప్ ధన్ఖడ్. నేడు కేరళలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన. ఓ వివాహ వేడుకకు హాజరు కానున్న రేవంత్. నేడు బీజేపీ ఎమ్మెల్యేలు ఎంపీలతో సునీల్ బన్సల్ భేటీ. బూత్ మండల కమిటీ అధ్యక్షుల ఎన్నికలపై చర్చ. నేడు ఢిల్లీకి వెళ్లనున్న ఏపీ సీఎం చంద్రబాబు. రేపు వాజ్పేయి జయంతి వేడుకల్లో పాల్గొననున్న సీఎం. నేడు కడప జిల్లాకు మాజీ సీఎం జగన్. 4 రోజుల పాటు కడప జిల్లాలో పర్యటించనున్న జగన్. నేడు ములుగులో మంత్రి సీతక్క పర్యటన. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్న సీతక్క. నేడు సంగారెడ్డిలో జగ్గారెడ్డి బహిరంగ సభ. అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ప్రజాసభ ఏర్పాటు. నేడు మోహన్ బాబుకు మరోసారి నోటీసులు. జర్నలిస్ట్ పై దాడి కేసులో నోటీసులు ఇవ్వనున్న పోలీసులు. మంచు కుటుంబంలో కొనసాగుతున్న గొడవలు. విష్ణుపై పోలీసులకు ఫిర్యాదు చేసిన మంచు మనోజ్. నేడు టీటీడీ పాలనా మండలి సమావేశం. పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపే అవకాశం. తాండూరు సబ్ కలెక్టర్ ఆఫీస్ లో ఏసీబీ సోదాలు. 5 లక్షల లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఏవో అసిస్టెంట్. డిసెంబర్ 30న తెలంగాణ మంత్రివర్గం సమావేశం. రైతు భరోసా, రేషన్ కార్డుల విధి విధానాలపై చర్చించే అవకాశం. నేడు ఏపీ హైకోర్టులో పేర్ని నాని క్వాష్ పిటిషన్ విచారణ. పోలీసుల నోటీసులను రద్దు చేయాలని పిటిషన్. కాకాని ముఖ్య అనుచరుడు వెంకటశేషయ్య అరెస్ట్. 8 AM 2 మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని కేసు. కూటమి కొత్త తరహా వేధింపులకు పాల్పడుతోంది. 8/3 ప్లాన్ ప్రకారమే వెంకటశేషయ్య అరెస్ట్ అన్న కాకాని. ప్రధాని ఏపీ టూర్ ఖరారు. అనకాపల్లిలో పర్యటించనున్న మోడీ. జనవరి 2న ఏపీ కేబినెట్ భేటీ. జన్మభూమి 2పై చర్చించనున్న మంత్రివర్గం. విశాఖ బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం. 3 రోజుల పాటు కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు. పాఠశాల విద్యా విధానంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం. విద్యార్థులకు నో డిటెన్షన్ విధానం రద్దు చేసిన కేంద్రం. నేడు ముంబైలో దర్శకుడు శ్యామ్ బెనగల్ అంత్యక్రియలు. ప్రధాని మోడీ, కేంద్ర మంత్రులు సంతాపం. బీజేపీపై ఆప్ అధినేత కేజ్రీవాల్ ఫైర్. అభివృద్ధిపై బీజేపీకి స్పష్టత లేదని విమర్శ. భారత్ కు లేఖ రాసిన బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం. షేక్ హసీనాను అప్పగించాలని అభ్యర్థన. ఉత్తర కొరియా సైన్యంపై జెలెన్స్కీ సంచలన వ్యాఖ్యలు. యుద్ధం వల్ల 3000కు పైగా మృతి చెందారన్న జెలెన్స్కీ.